నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం। వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థినులకు అస్వస్థత, నలుగురు అస్వస్థత బారిన పడినట్లుగా సమాచారం। పలువురు విద్యార్థినులు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించిన చికిత్స అందజేస్తూ ఉన్నారు। మా మేడం పేరు విష్ణు కుమారి, హాస్టల్ ఎస్సీ హాస్టల్, ఆశ్రమ పాఠశాల సైకిల్। నేను 8th క్లాస్ చదువుతున్నా। మా మేడం పేరు విష్ణు కుమారి, హాస్టల్ ఎస్సీ హాస్టల్, ఆశ్రమ పాఠశాల సైకిల్। మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ వస్తలేదు సార్, టీచర్ వాళ్ళు చెప్తే కూడా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేదు సార్। రాత్రి కూడా తినలేను సార్, రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్, మొత్తం పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే। వార్డెన్కి చెప్తే ఏం, మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్। ఎన్నిసార్లు చెప్పినా మంచిగా చెప్పిస్తా అంటే కానీ ఏం చెప్పేసి ఎంతమందికి ఇబ్బంది? 15 మెంబర్స్కి ఏమైంది? కడుపులో నొప్పి, వామిటింగ్స్। ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదా, మిగతా లేడు? మిగతా వాళ్ళు టీచర్స్ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు। వేరే హాస్పిటల్? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారమ్మా? నర్స్ మేడం టీచర్ తీసుకొచ్చింది। ఏడు టీచర్స్ ఇంకా హాస్టల్లో వేరే పిల్లలకి అయిందని తీసుకోవడానికి వెళ్ళారు। ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలకు 15 మెంబర్స్। మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ వస్తలేదు సార్, టీచర్ వాళ్ళు చెప్తే కూడా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేదు సార్। రాత్రి కూడా తినలేను సార్, రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్, మొత్తం పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే। వార్డెన్కి చెప్తే ఏం, మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్। ఎన్నిసార్లు చెప్పినా మంచిగా చెప్పిస్తా అంటే కానీ ఏం చెప్పేసి ఎంతమందికి ఇబ్బంది? 15 మెంబర్స్కి ఏమైంది? కడుపులో నొప్పి, వామిటింగ్స్। ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదా, మిగతా లేడు? మిగతా వాళ్ళు టీచర్స్ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు। వేరే హాస్పిటల్? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారమ్మా? నర్స్ మేడం టీచర్ తీసుకొచ్చింది। ఏడు టీచర్స్ ఇంకా హాస్టల్లో వేరే పిల్లలకి అయిందని తీసుకోవడానికి వెళ్ళారు। ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలకు 15 మెంబర్స్।